అనుకుంటూ ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప సినిమాను చర్చించుకున్న తర్వాత ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీకి వెళ్దాం. అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, మరి ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ, ఆ మలి పేజీ కూడా దీని గురించే రాశారు. ఏంటంటే, స్వర్గీయ దారుణంగా వధించబడ్డ, హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు, వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేరని చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం. సో దానికి ఉలిక్కిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ భారత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సాక్షి ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు ఏమో రాశారంటే, సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర, పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ పక్కన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు. ఇక ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, స్టార్టింగ్లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీదకి తోసేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది అందరికీ తెలిసిందే. కొంచెం కూలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్తపు మార్కలతో, ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత భర్త, వివేకానంద రెడ్డి గారికి సొంత బావమరిది కూడా సౌభాగ్యం గారు తమ్ముడు, ఆయన లెటర్ చూపెట్టొద్దు నీ దగ్గరే ఉంచు అని ఉండకపోతే అసలు అది మర్డర్ అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు, ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి, మరి ఎవరిని నమ్మించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు, నాకైతే అర్థం కావట్లా అసలు.